శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్లోని రింగ్లు కింద పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మార్నింగ్ షిఫ్ట్లో సొరంగంలో పనులకు వెళ్లిన వారిలో 8 మంది ఇంకా లోపలే చిక్కుకుని ఉండగా మిగతా వారందరూ సురక్షితంగా బయటకొచ్చారు. ఆ 8 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద సొరంగంలో ఏర్పాటు చేసిన రింగ్లు కింద పడడంతో 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. మార్నింగ్ షిఫ్ట్లో సొరంగంలో పనులు చేసేందుకు 50 మంది వెళ్లగా వారిలో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగతా 8 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం కారణంగా సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలీసుల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే మళ్లీ పనులు మొదలయ్యాయి. ఘటనా స్థలంలో నీటిపారుదల శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. ఘటన జరిగిన తీరు, టన్నెల్లో ఎంతమంది ఉన్నారన్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్ ప్రమాదంలో ఎవరైనా గాయపడితే అత్యవసర చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యల్లో ఇతర విభాగాల సహకారం తీసుకోవాలని ఆయన ఆదేశించారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్లోని రింగ్లు కింద పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మార్నింగ్ షిఫ్ట్లో సొరంగంలో పనులకు వెళ్లిన వారిలో 8 మంది ఇంకా లోపలే చిక్కుకుని ఉండగా మిగతా వారందరూ సురక్షితంగా బయటకొచ్చారు. ఆ 8 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకుందాం. వెంకటేశ్వర్లు, సహాయక చర్యలకు సంబంధించి తాజా వివరాలేంటి? నమస్తే సార్. ఈ రోజు ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. టన్నెల్ లోపల ఈ మన ఏదైతే దిమ్మలు అమర్చే పనులు జరుగుతున్నాయి. లోపల ఈ నిర్మాణ పనుల సొరంగం లోపల జరిగే పనుల కోసం పనులు చేయడానికి 50 మంది కార్మికులు టన్నెల్ లోపలికి వెళ్లారు. ఈ టన్నెల్ లోపల పనులు చేసే క్రమంలో టన్నెల్ లోపల ఉన్న సొరంగం లోపల ఉన్న ఈ దిమ్మలు ఏదైతే ఉన్నాయో అవి విరిగి పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే సుమారు 40 మంది కార్మికులు బయటపడ్డారు సురక్షితంగా. అందులో ఒక 2 కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
8 మంది కార్మికులు సొరంగం లోపలనే చిక్కుకున్నట్లు తెలుస్తుంది. ఈ 8 మంది కార్మికులను రక్షించడానికి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి చేరుకుంది. ఈ ప్రమాదం జరిగిన తీరు ఒక్కసారిగా తెలంగాణ తెలుగు రాష్ట్రాలకు దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటన జరిగిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై 2 మంత్రులను ఘటనా స్థలానికి పంపింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని టన్నెల్ వద్ద జేపీ కంపెనీ ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులతో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ క్రమంలోనే కొంతమంది కార్మికులు వచ్చి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తమ గుట్టును వినిపించుకున్నారు. ప్రమాదం ఘటన వల్ల తమ వారు లోపల చిక్కుకున్నారని, వాళ్ళను సురక్షితంగా కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని కార్మికులు మంత్రిని కోరారు. అదే క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఇప్పుడే దోమలపేట దగ్గర ఉన్న జేపీ అతిథి గృహానికి చేరుకొని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఈ ఘటన పైన సమీక్ష చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు, చిక్కుకున్న కార్మికులను రక్షించుకోవడానికి ఎటువంటి విధానాలు అవలంబించాలి అనే దాని మీద ఇక్కడ మంత్రులు సమీక్ష చేస్తున్నారు. ఈ ప్రమాదం మాత్రం చాలా లోపల తీవ్రంగా ఉంది. చిక్కుకున్న వారిని బయటకు తీయడం అనేది ఒక సవాలుతో కూడుకున్న పని. సొరంగం లోపల గాలి అందని పరిస్థితి ఉంటుంది. ఘటన జరిగిన వెంటనే వాళ్ళకు ఆక్సిజన్, గాలి సరఫరా, వాళ్ళు ప్రాణాపాయం నుంచి బయటపడడానికి గాలి సరఫరా కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సొరంగం లోపల ముందు వెంటిలేషన్ అందించి వాళ్ళకి ఏదైనా ప్రాణం పోసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే క్రమంలో అక్కడికి లోపలికి వెళ్ళడానికి రెస్క్యూ టీం కూడా ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు రెస్క్యూ టీం కూడా సొరంగం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ విధంగానైనా లోపల చిక్కుకున్న వారిని ప్రాణాలతో బతుకుంటే బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావడమే ఇప్పుడు అధికార యంత్రానికి సవాలుగా మారింది. మంత్రులు కూడా దీని మీద సమీక్ష చేస్తున్నారు. సీనియర్ అధికారులు, ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు అందరినీ పిలిచి సమీక్ష చేస్తున్నారు. సార్, ధన్యవాదాలు వెంకటేశ్వర్లు. पूछते रहो, बोलो करिए जी, कितना किलोमीटर अंदर हुआ, कितना आदमी है, आपका नाम बोलो, पहले अल्लाह बोलो, थोड़ा जोर से बोलिए। శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగ మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్లోని రింగ్లు కింద పడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మార్నింగ్ షిఫ్ట్లో సొరంగంలో పనులకు వెళ్లిన వారిలో 8 మంది ఇంకా లోపలే చిక్కుకుని ఉండగా మిగతా వారందరూ సురక్షితంగా బయటకొచ్చారు. ఆ 8 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద సొరంగంలో ఏర్పాటు చేసిన రింగ్లు కింద పడడంతో 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. మార్నింగ్ షిఫ్ట్లో సొరంగంలో పనులు చేసేందుకు 50 మంది వెళ్లగా వారిలో 42 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మిగతా 8 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం కారణంగా సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలీసుల సాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే మళ్లీ పనులు మొదలయ్యాయి.
ఘటనా స్థలంలో నీటిపారుదల శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. बोलो करिए जी कितना किलोमीटर अंदर हुआ कितना आदमी है आपका नाम बोलो पहले अल्लाह बोलो थोड़ा जोर से बोलिए आपका कौन सा शिफ्ट है अंदर